వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ పల్లె పోరులో సత్తా చాటిన హస్తం. తొలి విడత ఎన్నికల్లో 2383 సర్పంచ్ స్థానాల్లో విజయ దుందుబి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం ప్రజల విశ్వాసానికి నిదర్శనం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన. నిజామాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా. మేజర్ గ్రామ పంచాయతీలన్నీ ఆ పార్టీకి చెందిన వారికే కైవసం. నందిపేట మండలంలోని కౌల్పూర్ గ్రామంలో ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో వైభవంగా అయ్యప్ప మహాపడిపూజ. ముఖ్య అతిథిగా హాజరైన సిపి సాయి చైతన్య ఆకర్షించిన అఘోరాల నృత్యాలు, విన్యాసాలు. రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బోనీ కొట్టిన తెలంగాణ జాగృతి. రెంజల్ మండలంలో పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల విజయం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో నాకు సంబంధం లేదు. ఢిల్లీ నిజామాబాద్కే పరిమితమయ్యా. కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. గ్రామ అభివృద్ధి పట్ల అంకిత భావంతో పనిచేసే నాయకులనే సర్పంచ్లుగా గెలిపించండి. నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్. తెలంగాణ పల్లెపోరులో హస్తం సత్తా చాటింది. గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2383 సర్పంచ్ స్థానాల్లో విజయ దుందుబి మోగించారు. రాష్ట్రంలోని సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. పలుచోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి 1146 పంచాయతీలను గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సిపిఎం 14, సిపిఐ 16 చోట్లకు పైగా గెలిచాయి. భాజపా 200 లోపు స్థానాలకు పరిమితమైంది. శీతాకాలమైన ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 7 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలుచోట్ల మహిళలు, చంటి పిల్లలతో, కొందరు వృద్ధులు అంబులెన్స్ లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తొలి విడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 3834 సర్పంచి, 27678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. 84.28% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ జరగగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79% ఓట్లు పోలయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష ఫలితాలు సాధించింది. మేజర్ గ్రామ పంచాయతీలన్నింటినీ ఆ పార్టీకి చెందిన అభ్యర్థులై కైవసం చేసుకున్నారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో బలంగా పోటీ ఇస్తుందనుకున్న బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా ఫలితాలు సాధించి గతంలో కన్నా బీజేపీ ఈసారి మెరుగైన ఫలితాలు దక్కించుకుంది. జిల్లాలోని మొదటి దఫాలో 184 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో 29 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవమయ్యాయి. 155 గ్రామ పంచాయతీలకు గురువారం పోలింగ్ జరిగింది. ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది. మొదటి దఫా ఎన్నికలు జరిగిన గ్రామాలన్నీ బోధన్, బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోనివే కావడం గమనార్హం. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బోధన్ ఎమ్మెల్యే గ్రామ పంచాయతీ ఎన్నికలను సైతం ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. సుదర్శన్ రెడ్డి తెరవెందుక మంత్రాంగం నడిపారు. ఆయన కార్యక్షేత్రంలోనికి రాలేదు. బోధన్ నియోజకవర్గంలోని నవీపేట, సోలారు మండల కేంద్రాల్లో కాంగ్రెస్ గెలిచింది. కానీ రెంజల్, ఎడపల్లి మండల కేంద్రాలను మాత్రం కోల్పోయింది. రెంజల్లో బీఆర్ఎస్, ఎడపల్లిలో బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి మాత్రం మేజర్ గ్రామ పంచాయతీలోనే నేరుగా వెళ్లి ప్రచారం చేశారు. సర్పంచ్ అభ్యర్థులు గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి తమదే భరోసా అన్నారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్కు సానుకూల ఫలితాలే వచ్చినా మండల కేంద్రంలో పోచారంకు షాక్ ఇచ్చారు. కోటగిరి, వర్ని, రుద్రూరు మండల కేంద్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే పోతంగల్, మోస్ట్రాలో అన్యోన్యంగా బీజేపీ గెలిచింది. చందూరులో బీఆర్ఎస్ గెలుచుకుంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు బిత్తర చూపులు చూశారు. ఈ మధ్య బాజిరెడ్డికి బాన్స్వాడ బాధ్యతలు అప్పగించిన ఫలితాల్లో ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హడావిడి చేసిన షకీల్ బోధన్ పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దీంతో కింది స్థాయిలో బీఆర్ఎస్ అభ్యర్థులకు కనీస సహకారం లేకుండా పోయింది. రెంజల్, తిరుపతి లలిత బీఆర్ఎస్, రుద్రూర్, ఇందూరు సునీత కాంగ్రెస్,
ఎడపల్లి కందగట్ల రామచంద్ర బీజేపీ, చందూర్ మద్దూరి మాధవరెడ్డి బీఆర్ఎస్, మోస్రా గుప్తా భూపాల్ రెడ్డి బీజేపీ, సాలూరా సొక్కం లావణ్య కాంగ్రెస్, వర్ణి మాచవరపు కనకదుర్గ కాంగ్రెస్, పొతంగల్ కల్లూరి సంధ్య బీజేపీ, కోటగిరి బార్ల మధు కాంగ్రెస్ విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 184 స్థానాలకు గాను 140 కాంగ్రెస్ కైవసం చేసుకోవడం పట్ల డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో 184 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో సుమారు 140 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇది జిల్లా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలనపై ఉన్న నమ్మకమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల్లో ప్రజాపాలన అందిస్తూ ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపించడం జరిగిందని, ఈ సందర్భంగా సర్పంచ్లుగా గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలుపుతూనే వారి విజయానికి కారకులైన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇల్లు లేని పేద ప్రజలకు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే ఎన్నో అందించడం జరిగిందని, కానీ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నాయకులు డబుల్ బెడ్రూమ్ పేరుతో ప్రజల వద్ద కమిషన్లు తీసుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఒక పక్క గత ప్రభుత్వం చేసిన రుణాలకు వడ్డీలు కడుతూనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ స్కాలర్షిప్, వివిధ కాంట్రాక్ట్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పూర్తి చేస్తుందని, అదేవిధంగా మహిళల సాధికారత కొరకు వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీలు తీసుకునే క్రమంలో కూడా కమిషన్లు తీసుకుని 11.5 రూపాయలకు వడ్డీ తీసుకోవడం జరిగిందని, ఇది కేవలం బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి అక్రమాలకు నిదర్శనమేనని, వారికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో సుమారు 80% సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుందని నాగేష్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, సేవదళ అధ్యక్షుడు సంతోష్, ఓబీసీ అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్, మొహమ్మద్ ఈసా, అబ్దుల్ ఎజాజ్, సాయి కిరణ్, శివ తదితరులు పాల్గొన్నారు. ఆ వాగ్దాన పూజ తప్పకుండా అంచెలంచెలుగా 80% నెరవేర్చడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలకు రేషన్ కార్డు కావాలి. 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, అది రేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే గతంలో దుడ్డు బియ్యం ఇస్తారు, ఆ దుడ్డు బియ్యం ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ అప్పటి నుంచి కూడా మేమే ఇచ్చినాం. దాని దుడ్డుగా అట్లే వస్తున్నది. దాన్ని 2 పలకలు ఇచ్చాం, ఫ్రీ బియ్యం ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆ బియ్యాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం మీద ఎంత భారం పడ్డా కానీ 3000 కోట్ల భారం పడుతుంది రాష్ట్రంలో. మేము ఈ ఎన్నికల భాగం చేయలేదు, చేయకున్నా కానీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే గతంలో తెలిసి ఇప్పుడు ఒకప్పుడు మనం దొడ్డు బియ్యం తింటుంటివి, ఇప్పుడు అందరూ కూడా సన్న బియ్యం అలవాటు అయిపోయినాం మనం. మరి అందరూ కూడా రేషన్ తీసుకుంటారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం ప్రజల విశ్వాసానికి ఆదర్శమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తొలి విడత ఎన్నికల ఫలితాలన్నీ కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయని, 90% పైగా స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజల అపార నమ్మకాన్ని ఈ ఫలితాలు తిరిగి చాటుతున్నాయన్నారు. పంచాయతీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పర్యవేక్షించడంతో పాటు నిరంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులను సమన్వయం చేస్తూ గ్రామస్థాయి వరకు ప్రచార వ్యూహాలు రూపొందించి అమలు చేయడమే ఈ విజయానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో ప్రజలను నేరుగా కలిసే పద్ధతి కాంగ్రెస్కు మరింత అనుకూలంగా మారిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2 సంవత్సరాల ప్రజాపాలన, సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ప్రజలకు చేరువైందని, ప్రజాపాలనపై ప్రజల సంతృప్తి పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిఫలించిందని తెలిపారు. సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి నినాదానికి ప్రజలు పట్టం కట్టారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సామాజిక న్యాయం స్పష్టంగా కనిపించిందని, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి ప్రాధాన్యత కేంద్రంగా మార్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని హామీ ఇచ్చారు. నందిపేట మండలంలోని కౌల్పూర్ గ్రామంలో ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర ప్రేమ్సాగర్ రావు నివాసంలో అయ్యప్ప మహాపడిపూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఘోరాల విన్యాసాలు ప్రత్యేకత చాటుకున్నాయి. నందిపేట మండలంలోని కౌల్పూర్ గ్రామంలో గురువారం రాత్రి వ్యాపారవేత్త గండ్ర ప్రేమ్సాగర్ రావు నివాసంలో అయ్యప్ప మహాపడిపూజను ఘనంగా నిర్వహించారు. వేలాది మంది అయ్యప్ప మాలధారణ స్వాములు, భక్తుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజ సాగింది. ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, మెట్ల పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సిపి సాయి చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకుడు ప్రేమ్సాగర్ రావు జ్ఞాపికను అందజేశారు. మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం అల్పాహారం అందించారు. రాత్రికి భజన, భక్తి పాటలతో అయ్యప్ప మాలధారణ స్వాములు నృత్యాలు చేశారు. ఇదిలా ఉండగా ఈ అయ్యప్ప మహాపడిపూజలో అఘోరాల విన్యాసాలు, నృత్యాలను భక్తులను ఎంతగానో అలరించాయి. వేలాదిగా హాజరైన భక్తులకు సకల సౌకర్యాలు నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కౌల్పూర్లో ప్రేమ్సాగర్ రావు ఇలా అయ్యప్ప మహాపడిపూజ నిర్వహించడం రికార్డు సృష్టించిందని తమ గ్రామాన్ని చాటిన ప్రేమ్సాగర్ రావు గ్రామస్తులు, అయ్యప్ప భక్తులు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కౌల్పూర్లో ప్రేమ్సాగర్ రావు ఇలా అయ్యప్ప మహాపడిపూజ నిర్వహించడం రికార్డు సృష్టించింది. తమ గ్రామాన్ని చాటిన ప్రేమ్సాగర్ రావుకు గ్రామస్తులు, అయ్యప్ప భక్తులు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి బోనీ కొట్టింది. జాగృతి బలపరిచిన 5 సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్బిలోలిలో జాగృతి బలపరిచిన శంకర్ సర్పంచ్గా గెలిచారు. అంతేకాకుండా బోధన్ మండలం మినార్పల్లి తారాలోచంద్, రెంజల్ మండలం వీరన్నగుట్ట తాండాలో సుమలత జాదవ్, నవిపేట మండలం రాంపూర్లో కమలాకర్, రెంజల్ గ్రామ సర్పంచ్గా తిరుపతి, లలిత హనుమాన్లు విజయం సాధించారు. కాగా కవిత బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తున్న సంగతి తెలిసిందే. జాగృతి పేరుతోనే కవిత అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ జాగృతిని 2006లో కవిత ప్రారంభించగా దీని ఆధ్వర్యంలోనే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఇప్పుడు పూర్తిగా జాగృతిపైనే దృష్టి పెట్టిన కవిత త్వరలోనే తన రాజకీయ పార్టీగా ప్రకటించే అవకాశం ఉందని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. కమర్పల్లిలో శ్రీ విద్యాసాయి హైస్కూల్లో సైన్స్ ఫేర్ అందరినీ ఆకర్షించింది. కమర్పల్లి మండలంలోని శ్రీ విద్యాసాయి హైస్కూల్లో సైన్స్ ఫేర్ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన చాలా రకాల సైన్స్ మరియు గణిత ప్రదర్శనలు విద్యార్థులను, తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఫలితాలు పొందాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. చివరగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, డైరెక్టర్ ప్రమీల, హెడ్ మాస్టర్ శ్రీనివాస్, లీడ్ కోఆర్డినేటర్ జాన్, ఉపాధ్యాయులు, మిగతా సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైతే పిల్లలు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నదనుకున్న వాళ్ళు సబ్జెక్ట్ వైజ్గా కానీ, ఇంకా బస్సులది కానీ, ఇంకేదైనా టీచర్ సైడ్ నుండి ఏదైనా ప్రాబ్లం ఉన్నదని కానీ వచ్చిన వాళ్ళందరూ మీకు ఏది ఉన్నా కానీ మీ ఎవరైతే కన్సర్న్ క్లాస్ టీచర్ ఉన్నారో క్లాస్ టీచర్ దగ్గరికి పోయి వెళ్ళి మాట్లాడండి. మీకు క్లాస్ టీచర్తో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడచ్చు. ఇంకా ఏదైనా మేము మాట్లాడతాం, స్టేజ్ పైన కూడా మాట్లాడతామంటే దానికి కూడా వెల్కమ్. ఎవరైనా కాంగ్రెస్తో అంటకాగుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. కేసీఆర్తో పాటు ఎవరినైనా ఒక్క పనైనా అడిగామా? దమ్ముంటే నా ఆరోపణలకు సమాధానం ఇవ్వండి. నాకు ఎవరితోనూ అవగాహన లేదు, వ్యాపారాలు లేవు. మాధవరం కృష్ణారావుకు నోటీసులు పంపుతున్నా. వారంలో క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తాను. ఏవిరెడ్డితో పోంచంపల్లి శ్రీనివాసరెడ్డికి భూ లావాదేవీలున్నాయి. శ్రీనివాసరెడ్డి నిరంతరం కేటీఆర్ వద్ద ఉంటారు. ఆయన ఎవరి బినామీనో చెప్పాలి. మాధవరం కృష్ణారావు చాలా చిన్న వ్యక్తి. ఓ గుంటనక్క ఆయన వెనక ఉండి ఆడిస్తోంది. కృష్ణారావు బాధితులు చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ప్రణీత్, ప్రణవ్ కంపెనీలో కృష్ణారావు కుమారుడు డైరెక్టర్. ఆ కంపెనీల విల్లాలన్నీ కబ్జాల్లో కట్టినవే. వెంచర్ మధ్యలోని 10 ఎకరాల చెరువు 6 ఎకరాలకు ఎలా తగ్గింది? సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఆ చెరువు సంగతి చూడాలి. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి పేరిట చెరువునే మింగేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో నాకు సంబంధం లేదు. ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ, నిజామాబాద్కే పరిమితమయ్యా. పార్టీ నుంచి వెళ్ళగొట్టారు కదా, ఇంకా కళ్ళు చల్లబడలేదా? హెల్త్ పాలసీకి టీఆర్ఎస్కి కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ ద్వారాలు తెరుస్తుంది. నాతో పాటు నా భర్తపై బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుంది. గత ప్రభుత్వంలో చాలా తప్పిదాలు జరిగాయి. దేవుడి దయతో నేను ముఖ్యమంత్రి అవుతాను. 2014 నుంచి జరిగిన అన్ని అన్యాయాలను వెలికితీస్తానని కవిత వ్యాఖ్యానించారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఇందూరు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి అంటే కేవలం పనులు ప్రారంభించడం మాత్రమే కాదు, ప్రజల అవసరాలను అర్థం చేసుకుని వాటిని సమయానికి అనుగుణంగా అమలు చేయడం ముఖ్యమైందన్నారు. సర్పంచ్గా ప్రజలతో అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధి పట్ల అంకిత భావంతో పనిచేసే నాయకత్వం అవసరమన్నారు. భారతీయ జనతా పార్టీ బలపరిచిన మా అభ్యర్థులు ఇదే నిబద్ధతతో ముందుకు సాగుతున్న నేతలు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వేదికలు, రేషన్ బియ్యం, శ్మశాన వాటికలు, ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, శుద్ధి నీరు, రహదారుల వెలుగులు, పరిశుభ్రత మొదలగు సంక్షేమ పథకాల పారదర్శక అమలు వంటి అంశాల్లోనూ మా అభ్యర్థులు చక్కటి మార్పు తీసుకురాగలరన్నారు. గ్రామ ప్రజలు గ్రామాభివృద్ధి కోరుకుంటున్న ఈ సమయంలో మా అభ్యర్థులను గెలిపించి గ్రామాలను ముందుకు తీసుకువెళ్లాలని మనవి చేస్తున్నానని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు ఇల్లెందుల ప్రభాకర్, ప్రవణ్ ముందాడ, మరవర్ కృష్ణ, బీజేపీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమర్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ప్రదీప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కమర్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థినిగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న వినీల ప్రదీప్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వినీల ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి అవగాహన నుండి ప్రజల సమస్యల పట్ల అవగాహనతో ఇంటింటికి ప్రచారం చేస్తూ ప్రజలతో మమేకమై ప్రచారం కొనసాగిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని, పరిపాలనలో ఎవరి ప్రమేయం లేకుండా స్వతహాగా తన మార్కు చూపెడతానని, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తనకు ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించి విద్యావంతురాలనైన నన్ను గెలిపించి కమర్పల్లి గ్రామ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రజలను వేడుకుంటున్నారు.
జిల్లాలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని ప్రజలకు విజ్ఞప్తిస్తూ గ్రామ ప్రజలు ఆశీర్వదించి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. తాను గెలిచిన వెంటనే డ్రైనేజీ, మంచినీటి, విద్యుత్, దీపాలు, సీసీ రోడ్లు, గ్రామ అభివృద్ధి దిశగా పనిచేస్తానని తెలిపారు. నేను వినీల చింతప్రదీప్. నా విద్యాభ్యాసం వచ్చేసి MSc B.Ed. నేను మా కమ్మరపల్లి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థిగా అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఏదైతే ఇప్పుడు మా కమ్మరపల్లి గ్రామంలో BC ఉమెన్ కి అవకాశం వచ్చింది కాబట్టి ఇది మన సమాజంలో ఏంటంటే BC మహిళలకి రిజర్వేషన్ వచ్చినప్పటికీ పూర్తి సాధికారత అనేది జరగట్లేదు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రాజాగౌడ్ గెలుపు అభివృద్ధికి సంకేతమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ అన్నారు. జైతాపూర్లో గెలుపు సంబరంలో పులి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అండదండలతో గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతానని రాజాగౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సింగిల్ విండో చైర్మన్ నారాయణ చౌదరి, కృష్ణారావు, సూర్యనారాయణ, సూరిబాబు, సతీష్, బాబ్జీ తదితరులున్నారు. జైతాపూర్ గ్రామం, ఎడపల్లి మండలం. నాకు ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే మా మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ అన్న గారికి, సూరిబాబు గారికి, నారాయణ అన్నకి, మళ్ళీ జైతాపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే యూత్ని ఎంకరేజ్ చేస్తుంటే గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులు భవిత పాఠశాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని నందిపేట ఎంఈఓ అవధూత పేర్కొన్నారు. నందిపేట భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందిపేట ఎంఈఓ అవధూత ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. 21 రకాల దివ్యాంగుల పిల్లలకు స్పెషల్ టీచర్ చేసే సేవ చాలా బాగుందని ఆయన కొనియాడారు. అదేవిధంగా ఫిజియోథెరపీ సేవలు చాలా బాగున్నాయని ఆయన ప్రశంసించారు. దివ్యాంగుడైన పిల్లల తల్లిదండ్రులు భవిత పాఠశాల సేవలను వినియోగించుకోవాలని, పిల్లలను అన్నింట్లో ముందుగా తీసుకుని రావాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు క్రీడా, ఆటల పోటీలు నిర్వహించారు. అలాగే బహుమతులను కూడా ముఖ్య అతిథిచే బహూకరించారు. ఈ కార్యక్రమానికి రాజ్నగర్ పాఠశాల హెచ్ఎం శ్వేత, టీఆర్టీయూ జిల్లా నాయకులు కిషన్, మండల నాయకులు భూషణ్, రమేష్, భవిత పాఠశాల ఉపాధ్యాయులు నగేష్ గౌడ్, నరేష్, స్వప్న, శ్రావణి, ఫిజియోథెరపీ అక్షర, ఎంఆర్సీ సిబ్బంది మరియు దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. హనుమంతు గెలుపు అభివృద్ధికి మలుపు అని బ్రహ్మనపల్లి గ్రామ పెద్దలు జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఎడపల్లి మండలం బ్రహ్మనపల్లి గ్రామంలో భాజపా బలపరిచిన అభ్యర్థి హనుమంతు గెలుపు గ్రామ అభివృద్ధికి గొప్ప మలుపు అని గ్రామ పెద్దలు జగదీష్ రెడ్డి అన్నారు. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో గొప్ప మెజార్టీతో గెలిచి విజయం సాధించాడన్నారు. ఈ సందర్భంగా యువకులు సర్పంచ్ హనుమంతును తమ భుజాలపై ఎత్తుకొని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సాయిరెడ్డి, సయ్యద్, గంగారాం, సాయిలు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గ్రామంలో నేను కుర్మల హనుమంతును నా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేరు పేరున ధన్యవాదాలు అందరికీ. ప్రతి ఒక్క పని కానీ నేను కష్టపడి చేస్తానని చెప్తున్నాను. అందరి ముందు హామీ ఇస్తున్నాను. సిరికొండలో కులాలకు అతీతంగా బీసీ అభ్యర్థులను గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ డివిజన్ బీసీ బిడ్డలందరూ ఏకమై బీసీ అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పిలుపునిచ్చారు. బీసీ జేఏసీ సిరికొండ అధ్యక్షులు బండారి నరేష్ సిరికొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్తో పాటు రాష్ట్ర యువజన కార్యదర్శి కొయ్యాడ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరాల సుధాకర్ మాట్లాడుతూ ఇదే ఐకమత్యం కొనసాగిస్తే భవిష్యత్తులో బీసీలదే రాజ్యాధికారం అవుతుందని అన్నారు. జనాభాలో దాదాపు 60% ఉన్న మనకు 42% రిజర్వేషన్లు రాబోతుండగా అడ్డుకున్న కొందరు అగ్రవర్ణాల దురహంకారాలకు బుద్ధి చెప్పాలంటే బీసీ కులస్తులందరూ ఏకమై కులాలకు అతీతంగా గెలిచి బీసీ అభ్యర్థులకు ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి సర్పంచ్లుగా బీసీ అభ్యర్థులను గెలిపించాలని నరాల సుధాకర్ అన్నారు. భవిష్యత్తులో మనకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కాలంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో మన ప్రభావం చూపాలి. కాబట్టి సెంటిమెంట్లకు, ఆర్థిక బలానికి, ఎమోషన్స్, మనోభావాలకు, ప్రలోభాలకు లొంగకుండా మన బీసీ జాతి కోసం ఏకం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొయ్యాడ శంకర్, చింతకుంట రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క బీసీ బిడ్డ యొక్క ఆలోచన ఒకటే, మనకు దామాషా ప్రకారం మనకు కావాల్సిన హక్కులు మనకు రావాలి, మనం ఎంతో మనకు అంత వాటా కావాలి. ఈరోజు చూస్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల ఎస్సీ ఎస్టీ సోదరులకు వారికంత వాటా వస్తుంది. మోడీ గారు ఎటువంటి లెక్కలు లేకుండానే ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రవర్ణాల పేదల పేరుతో అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు కల్పించారు. హున్సా సర్పంచ్గా మర్కల్ శివకుమార్ విజయం సాధించారు. సాలూరా మండలం హున్సా గ్రామ సర్పంచ్గా మర్కల్ శివకుమార్ గెలుపొందారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ హున్సా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధి, ప్రజాసేవల మెరుగుదల కోసం నిరంతరం పనిచేస్తానని శివకుమార్ పేర్కొన్నారు. హున్సా గ్రామ ప్రజలందరికీ నా తరపున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.
మరి నిన్న జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో నాపై ఎంతో నమ్మకం ఉంచి మూసా గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదవివందనములు. మరియు నాపై ఎంతో నమ్మకం ఉంచి మూసా గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని, మీ అందరి సహాయ సహకారంతో మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఎడపల్లి మండలంలోని ధర్మారంలో అన్నపై తమ్ముడు గెలుపొందాడు. వివరాలు చూద్దాం. ఎడపల్లి మండలం ధర్మారం గ్రామంలో అన్నపై తమ్ముడు సర్పంచ్గా గెలుపొందారు. గ్రామంలో సుండు నర్సయ్య, సుండు కిషన్ పోటీ పడ్డారు. భారీ మెజార్టీతో గెలుపొందారు. దీనితో గ్రామంలోని యువకులందరూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి టప్పకాయలు కాల్చారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గంగాధర్, రాజు, సాయిలు, పోషెట్టి ఉన్నారు. గ్రామ అభివృద్ధిలో మాది నేను అంతా గ్రామ అభివృద్ధి చేస్తానని సీసీ కెమెరాలు కానీ, వీధి లైట్లు కానీ, ఇక్కడ సీసీ రోడ్స్, డ్రైనేజీలు అన్నీ చేస్తానని గ్రామాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తానని మాటిస్తున్నాను. మరోసారి నాకు అవకాశం ఇచ్చిన ధర్మారం గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. అమ్రాద్ గ్రామంలో కత్తెర గుర్తు అభ్యర్థి నల్ల కల్లెడ విజయ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే అమ్రాద్ గ్రామాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతానని విజయ తెలిపారు. మాక్లూరు మండలంలోని అమ్రాద్ గ్రామంలో కత్తెర గుర్తు అభ్యర్థి నల్ల కల్లెడ విజయ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తనను సర్పంచ్గా ఆశీర్వదించాలని, గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని తెలిపారు. శుక్రవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్ల గంగామోహన్, తోట రాజన్న, బొబ్బిలి రమేష్, ఆర్మూరొడ్డెన్న, ఎలిశెట్టి రత్నం, మాజీ ఆర్మీ ఉద్యోగి ప్రవీణ్, నల్ల ప్రవీణ్, ఎక్కుండ రమేష్, డాక్టర్ గంగాధర్, మీర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఒక పాతుల రోడ్ అయితే పుట్టమేయచ్చు, అట్లా ఉండే గడ రాలేదు, అసలుకి రాలేదు, శవాలు కూడా పోరాలేదు. ఆడకాలు పెడితే ఇలా జారిపడ్డాం. మేము చిన్నగా ఉన్నాం అప్పుడు, కానీ అన్నీ వేయించారు. నా ఒక్క ఇంట్లోనే 4 పింఛన్లు వచ్చినాయి. మా ఇంట్లో ఒక పింఛన్ కూడా లేదు. మేము అదృష్టం మంచిగా బతుకుతున్నామా లేదో కానీ మాకైతే 20 వరకు మాకు పింఛన్ లేదు. మేము రెంటుకుంటా అయినా పింఛన్ లేదు. చేస్తామంటాం, చెయ్యరు. అసలు ఏందో అర్థం కాదు. గెలిచిన ఇంకనే అవును అంటారు. కానీ అక్క మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. అక్క ఎన్నో చేసింది పనులు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి, టీయూ రీసెర్చ్ స్కాలర్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి, మాజీ మంత్రి, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు తెలంగాణ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీకి అగ్రికల్చర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు అయినందున వెంటనే 200 కోట్లు మంజూరు చేయాలని, యూనివర్సిటీ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని విన్నవిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందనేది నిజమని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ప్రారంభం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన విద్యను పేదలకు చేరువ చేయడం సంతోషకరమన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సాక్షాత్తు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆయన స్వగ్రామంలోనే తన స్వంత భూమిని పాఠశాల నిర్మాణం కోసం దానం చేయడం జిల్లాకే గర్వకారణమన్నారు. గతంలోనూ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ 50 ఎకరాల భూమి దానం చేయడం గొప్ప విషయమని తెలంగాణ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పుప్పాల రవి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పుప్పాల రవి, టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ, తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్జీ, లోకాయాత్, ప్రొఫెసర్స్, నాన్ టీచింగ్ సిబ్బంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చినందుకు ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన, పరిషత్ విద్యార్థుల పక్షాన, అవుట్సోర్సింగ్, నాన్ టీచింగ్, కాంటాక్ట్ లెక్చరర్స్ అందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది. చాలా సంతోషం. విద్యాభివృద్ధి, ఈ ప్రజాప్రభుత్వంలో ఉద్యోగాలు, విద్యపై అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు. మరి తెలంగాణ విశ్వవిద్యాలయం గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నామకరణంతో చాలైన తెలంగాణ విశ్వవిద్యాలయం ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద 3 యూనివర్సిటీగా అభివృద్ధి చెందుతుంది. మరి గత పాలకులు 10 సంవత్సరాలలో ఎలాంటి యూనివర్సిటీ కూడా ₹1 నిధులు ఇవ్వలేరు. మరి నందిపేట మండల కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి విన్నవించారు.
నందిపేట మండల కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేస్తామని చెప్పి నందిపేట మండల వాసుల నుండి 5 ఎకరాల స్థలాన్ని ఆర్టీసీ డిపార్ట్మెంట్ తీసుకుంది. ఆ భూమిని మా ఉమ్మడి మండలాల నుండి ప్రతి రేషన్ కార్డుకు 5 రూపాయల చొప్పున వసూలు చేసి వచ్చిన సొమ్ముతో 5 ఎకరాల భూమి కొని ఆర్టీసీకి అప్పచెప్పడం జరిగింది. భూమి తీసుకున్న ఆర్టీసీ యాజమాన్యం దశాబ్దాలు గడుస్తున్నా ఇంతవరకు బస్ డిపో నిర్మాణానికి సంబంధించి జాడలు కనిపించలేదు. డబ్బులు ప్రజల నుండి వసూలు చేసుకుని ఆ డబ్బులు ఆర్టీసీ స్వప్రయోజనాలకు వాడుకొని నందిపేట ప్రజలను మోసం చేస్తూనే వస్తున్నారు. 35 సంవత్సరాలు నందిపేట ప్రజలు ఓర్పు సహనం వహిస్తూనే ఉన్నారు. అయినా కానీ ఆర్టీసీ అధికారులలో చలనం రావడం లేదు. మీరు ఇంకా ఆలస్యం చేస్తే ప్రజల ఆగ్రహానికి గురై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యాన్ని ఉద్యమ వాలంటీర్గా హెచ్చరిస్తున్నారు. నేటి నుండి ఆర్టీసీ యాజమాన్యానికి 15 రోజులు గడువిస్తున్నామని, ఈ 15 రోజుల లోపల బస్ డిపో ఏర్పాటుకు ప్రకటన అధికారికంగా చేయలేని ఎడల నందిపేట ప్రజల తరపున పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకోలు చేసి ఎక్కడికక్కడ స్తంభింపచేస్తామని నందిపేట ఉద్యమ కమిటీ నాయకులు సంబారి గిరిధర్, ప్రధాన కార్యదర్శి సాయి కిరణ్ తెలిపారు. ఖచ్చితంగా మరి ఇక్కడ అప్పటికంటే 94 కంటే ఇప్పుడు రవాణా సౌకర్యాలు కూడా మెరుగయ్యాయి. అటు బ్రిడ్జ్ అయింది, మహారాష్ట్ర కర్ణాటక వెళ్ళడానికి కూడా ప్రజలకు ఇంకా సౌకర్యంగానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే బస్ డిపో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని మేము చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం. అన్ని ఆఫీసులకు వెళ్ళినాం. ఆర్టీసీకి సంబంధించిన అన్ని ఆఫీసులు, ఆర్టీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ ఆఫీసులో కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఉద్యమాల టైమే కాకుండా మధ్య విద్య మాత్రమే సమాజాభివృద్ధికి దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ఇంటర్ విద్యకు పూర్వ వైభవం చేకూరుతుందని తెలంగాణ ఇంటర్ విద్య జేఏసీ ఆశాభావం వ్యక్తం చేసింది. సీఎం ఆసక్తి, వ్యక్తిగత చొరవ, విద్యారంగంపై నిరంతర సమీక్షల ప్రభావంగా ఇంటర్ విద్యలో అనేక సంస్కరణలు వచ్చాయని జేఏసీ అభినందించింది. ఈ మేరకు ఇంటర్ విద్యపై సీఎం చూపిస్తున్న ప్రత్యేక చొరవను ప్రశంసిస్తూ తెలంగాణ ఇంటర్ జేఏసీ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు ఇంటర్ విద్యాభివృద్ధికి మరింత తోడ్పాటు అందించాలని కోరింది. గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ కాలేజీలను నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ రంగ నియంత్రణను గాలికి వదిలేశాయని, దాంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అంతరించే పరిస్థితి ఏర్పడ్డాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల సంఖ్య 380 మాత్రమేనని, వీటిలో చేరే విద్యార్థుల సంఖ్య 60,000 లోపు మాత్రమేనన్నారు. 2014 నుండి 2023 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత విద్యను అమలు పరుస్తూ ఉత్తర్వులు ఇచ్చినా నిధులు మాత్రం కేవలం 2 కోట్లు ఇచ్చిందని, అందులో ఖర్చు చేసినవి కేవలం 62 లక్షలు మాత్రమేనన్నారు. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చాక తీసుకున్న అనేక అద్భుత నిర్ణయాలు ప్రభుత్వ ఇంటర్ విద్యకు జవసత్వాలు నింపాయని పేర్కొన్నారు. టీజీపీఎస్సీ ద్వారా సుమారు 1,100 మంది అధ్యాపకులను నూతనంగా నియమించడం, జూనియర్ కాలేజీలకు ప్రతి నెల కాలేజీ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ మంజూరు చేయడం వంటి నిర్ణయాలు మేలు చేస్తున్నాయన్నారు. పచ్చల నడుకుడ గ్రామంలో ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వనదేవత 3వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి వనదేవత 3వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రాజ్ సంఘ సభ్యులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల క్రితం ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో వనదేవత అయిన పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగిందన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉంటూ పాడి పంటలు బాగా పండాలని, ఆరోగ్యాలతో ఉండాలని, ప్రతి సంవత్సరం లాగే సంవత్సరం 3వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు మరియు జాతర ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. ఆలయ అభివృద్ధికి తమకు తోచిన సహాయాన్ని అందించడం జరుగుతుందని, ఈ రోజు సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 1,116 రూపాయల విరాళం ఇవ్వడం జరిగిందని, అలాగే కొల్లి నర్సయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి 1,00,000 రూపాయల విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు. ముద్రాజ్ సంఘ సభ్యుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పురోహితులు శివకుమార్ శర్మ మాట్లాడుతూ ఈ రోజు ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో 3వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, ఉదయం గణపతి పూజ, కర్మణ పుణ్యవచనం, బలిహారం, పెద్దమ్మ పెద్దయ్యల కళ్యాణ మహోత్సవం, ప్రసాద వితరణ అనంతరం వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ ఆలయ కమిటీ సభ్యులు, ముద్రాజ్ సంఘ సభ్యులు, మహిళలు, గ్రామంలోని భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి ముద్రాజుల కులదైవమైన పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించుకోవడానికి ఎనలేని కృషి చేసి ఎన్నో కష్టాలతో ఈ గుడిని భారీ ఎత్తున జిల్లాలో ఏ విధంగా ఎక్కడ విధంగా లేకుండా భారీ ఖర్చులతో నిర్మించుకోవడం జరిగింది. అలాగే పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులకు, మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి గ్రామంలో పాడి పశువు పంటలు పుష్కలంగా పండాలని చెప్పి మరి పెద్దమ్మ తల్లి దీవెన తీసుకున్నట్టు భక్తులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఒక్క ఓటుతో కల్దుర్కి గ్రామ పంచాయతీ సర్పంచ్గా జొన్నల నరేందర్ రెడ్డి విజయం సాధించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో జొన్నల నరేందర్ రెడ్డి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. మొత్తం 2200 పోలైన ఓట్లలో ఆయనకు 861, సమీప అభ్యర్థికి 860 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులే ఈ విజయానికి బలమని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని నరేందర్ రెడ్డి ప్రజలకు తెలిపారు. ఒక్క ఓటు మెజార్టీ రావడం జరిగింది అంటే అందరి మనసులో నేను ఉన్నందుకే నాకు ఈ విజయం వరించింది. కాబట్టి నేను మొత్తం గ్రామము నన్ను కోరుకున్నట్టు నేను భావిస్తున్నా. ఇది రాజకీయ నాయకుల విజయం కాదు, గ్రామస్తుల విజయంగా భావిస్తున్నా. కాబట్టి ఒక్క ఓటుతో గెలిచినా కానీ మా గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి సర్పంచ్గా మంచి పేరు తెచ్చుకుంటానని నేను తెలియజేస్తున్నాను. నన్ను కల్దుర్కి గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ఎమ్మెల్యే గారు సునీల్ గారు బలపరిచారు. కాబట్టి మనకు కాంగ్రెస్ పార్టీ అండ మరియు మన మాజీ ప్రియతమ మంత్రివర్యులు గారి అండతో నేను గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ మన గ్రామాన్ని అన్ని విధాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ పల్లె పోరులో సత్తా చాటిన హస్తం. తొలి విడత ఎన్నికల్లో 2383 సర్పంచ్ స్థానాల్లో విజయ దుందుబి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం ప్రజల విశ్వాసానికి నిదర్శనం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన. నిజామాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా. మేజర్ గ్రామ పంచాయతీలన్నీ ఆ పార్టీకి చెందిన వారికే కైవసం. నందిపేట మండలంలోని కౌల్పూర్ గ్రామంలో ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో వైభవంగా అయ్యప్ప మహాపడిపూజ. ముఖ్య అతిథిగా హాజరైన సిపి సాయి చైతన్య ఆకర్షించిన అఘోరాల నృత్యాలు, విన్యాసాలు. రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బోనీ కొట్టిన తెలంగాణ జాగృతి. రెంజల్ మండలంలో పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల విజయం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో నాకు సంబంధం లేదు, ఢిల్లీ నిజామాబాద్కే పరిమితమయ్యా. కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. గ్రామ అభివృద్ధి పట్ల అంకిత భావంతో పనిచేసే నాయకులనే సర్పంచ్లుగా గెలిపించండి. నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.